రా లోపలికి రా. వద్దు. రా లోపలికి. డ్రామాలు చేయకు. వద్దు. రా లోపలికి. చెప్పండి. డాక్టర్ నేను తనతో చాలాసార్లు చెప్పాను, ప్రెగ్నెన్సీ వచ్చాక చాలా జాగ్రత్తగా ఉండమని చెప్పాను. నా మాట వినకుండా ట్రావెల్ చేసింది. ట్రావెల్ చేయడం వల్ల బేబీ హార్ట్ బీట్ పోయింది, మిస్క్యారేజ్ అయింది. డాక్టర్ ఇదంతా తన ఫాల్టే. వీలైనంత తొందరగా ఈ మిస్క్యారేజ్ ఎలాగైనా క్లియర్ చేసి దీనిలో నుంచి మమ్మల్ని బయటపడాం డాక్టర్. మళ్ళీ నెక్స్ట్ 1 month కల్లా ఎలాగైనా ప్రెగ్నెన్సీ వచ్చేలా చేయండి డాక్టర్. ఐఎమ్ సో సారీ ప్రియా, నువ్వు ఇవన్నీ ఫేస్ చేయాల్సి వస్తున్నందుకు. బట్ ఈ పాయింట్లో నేను కొన్ని క్లారిఫై చేయాలనుకుంటున్నానమ్మా. నేను అర్థం చేసుకోగలను, మీకు ఇష్టం లేకుండా ట్రావెల్ చేసిందని మీరు చాలా అప్సెట్గా ఉన్నారు. బట్ ట్రావెల్ అనేది ఈ మిస్క్యారేజ్కి ఒక డైరెక్ట్ కాంట్రిబ్యూటింగ్ ఫ్యాక్టర్ అని మాత్రం నేను అనుకోవట్లేదమ్మా. హార్ట్ బీట్ ఆగిపోవడానికి చాలా రకాల కారణాలు ఉంటాయమ్మా. ప్రతిసారి తల్లి అజాగ్రత్తే కారణం అనుకోకూడదు. దీని నుంచి ఎలా బయటపడాలి అన్న దానికి ఒక కపుల్ ఆఫ్ మేనేజ్మెంట్ ఆప్షన్స్ నేను మీతో డిస్కస్ చేస్తాను. బట్ అన్నిటికంటే ఇంపార్టెంట్గా తను మళ్ళీ ఫిజికల్గా అండ్ మెంటల్గా కూడా నెక్స్ట్ ప్రెగ్నెన్సీకి ప్రిపేర్ అవ్వాలంటే కనీసం 3 నెలలు గ్యాప్ తీసుకోవాలి.